సో మా క్యార్లో చూసి అయితే తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. కానీ తీసుకున్నాకైతే టీ ఎలా ఉందంటే అంత నవ్వుకున్నా ఓకే, నేను మాత్రం ఆగను, నన్ను మాత్రం ఆపక. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గధన 882. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో పెట్టినప్పటికీ మేబీ ఈవినింగ్ అవ్వచ్చేమో, అందుకే అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ జీవితంలో ఏవైనా చీకట్లు ఉంటే ఆ చీకట్లు తొలగి 2025తో మీ జీవితంలోకి అంతా వెలుగు రావాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ 2025 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా 24కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మనం ఏమైతే సాధించాలనుకున్నామో అవన్నీ సక్సెస్ఫుల్ సాధించుకుందాం 2025లో అయితే. బిఫోర్ మ్యారేజ్ అయితే ఇలా న్యూ ఇయర్ వస్తుంది అని తెలిస్తే ఒక 1 వీక్ ముందు నుంచే మేమైతే న్యూ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ముందు నుంచే కంగారు అయిపోయేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా షాపింగ్కి వెళ్ళిపోవడం, ఇంకా కొత్త డ్రెస్సులు తీసుకోవడం, నెక్స్ట్ దానికి కాస్మెటిక్స్ అన్నీ తీసుకోవడం, ఇలా హడావుడి చేసేవాళ్ళం అనమాట. న్యూ ఇయర్ రోజు ఫొటోస్ ఇవన్నీ ఇంకా మనకు వేరే పని ఏమి ఉండదు కదా, వంట చేయడం, కిచెన్కి వెళ్ళడం, గిన్నెలు తోముకోవడం, ఇలాంటి పనులు ఏమి ఉండవు కదా. ఇంకా మన సెలబ్రేషన్స్ ఏమో మనం చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే న్యూ ఇయర్ వచ్చినా, పండగ వచ్చినా, ఏమొచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా సరే ఇంకా మార్నింగ్ లేసామా, కిచెన్కి వెళ్ళామా, ఏమైనా పనులు ఉంటే చేసుకున్నామా, గిన్నెలు కానీ సింక్లో పడితే తోముకున్నామా, ఇదే పని అనమాట. ఇంక మళ్ళీ బాయ్స్కి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అనమాట. ఇంకా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా న్యూ ఇయర్ వచ్చిందంటే అందరూ ఫ్రెండ్స్ కలిసిపోతారు. లేడీస్కి అలా ఉండదు అనమాట. పిల్లలు పుట్టినాక ఇంకా ఉండదు. ఇంక ఇప్పుడు మా బాబు ఉన్నాడా, ఏవైనా సెలబ్రేట్ చేసుకుందామన్నా ఏమన్నా అస్సలు ఖాళీ ఉండదనమాట. మార్నింగ్ లేచిన నుంచి వాడితో పడినప్పటికే టైం అంతా సరిపోద్ది. ఇట్లా ఉంటుందండి ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్కి. పెళ్ళికి ముందు ఏదైనా సరే ఇంకేవైనా కొత్త ఫెస్టివల్స్ ఏవైనా వచ్చాయంటే ఇంకా మనము ఇంతంత హడావుడి చేయము. పెళ్ళి తర్వాత మాత్రం అదేం ఉండదండి. ఒకవేళ ఫెస్టివల్స్ వచ్చినా సరే మనకు ఫ్రీ టైం ఉన్నా ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఈ పిల్లలతో, ఇంట్లో పనులతో, వీటితోనే సరిపోద్ది మన ఫెస్టివల్ మొత్తం. ఇంకా ఇలా ఉంటుంది. అందుకే మ్యారేజ్కి ముందు మీరు ఏవైనా సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలంటే టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. ఇంకా మా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వాడు చూడండి ఇప్పుడే హీరోలో అయితే పడుకొని లేచి వచ్చాడనమాట. సైలెంట్గా వస్తున్నాడు కిచెన్లోకి. పడుకొని లేవగానే వెతికేస్తాడు. ఫస్ట్ ఇలా కదిలాడంటే పక్కన నేను ఉన్నానా లేదా వెతుకుతాడు. నేను లేదు అనుకుంటే డైరెక్ట్గా డోర్ తీసి ఉంటుంది కదా, ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాడు. కిచెన్లో వచ్చి చూస్తాడనమాట ఏం చేస్తున్నాను ఏంటో అని. ఇంక ఇప్పుడు బ్రష్ కానీ కొద్దిగా పేస్ట్ పెట్టి ఇచ్చేసామంటే ఉన్నవి 6 పళ్ళు అనమాట. పైన 4 కింద 2 అనమాట. ఈ 6 పళ్ళుకి 1/2 అవర్ బ్రష్ చేస్తారండి. బ్రష్ చేస్తారంటే మీరు ఎవరైనా నమ్ముతారా? 1/2 అవరే చేస్తాడండి. మొత్తం తిరిగి 1/2 అవర్ అయితే పళ్ళన్నీ తోముతాడు ఉండే 6 పళ్ళుకి. ఇంకా మొత్తానికి మా వాడి బ్రష్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఉక్కురు పెడుతున్నాను. ఈ ఉక్కురు అయితే ఇంకా బయట తిరుగుతూ తింటాడనమాట. ఒక్క దగ్గర కూర్చొని తిండు. ఈ ఉక్కురికి ఒక అరగంట తీసుకుంటుందండి. మార్నింగ్ వీడి టైమే వీడికి ఎక్కువ తీసుకుంటుంది. 1.5 అవర్ పడుతుంది ఇలా. ఎందుకంటే వీడు లేచాక ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అల్లరి. ఇంకేడు కుక్ చేయడం ఒక 10 నిమిషాలు. నెక్స్ట్ వీడు బ్రష్ చేయడం ఒక 1/2 అవర్. నెక్స్ట్ వచ్చేసి తినడానికి ఒక 1/2 అవర్. ఒకరోజు 1/2 అవర్తోనే కంప్లీట్ చేస్తాడు. ఒక్కో రోజు అయితే మరీ ఏడుచుకుంటూ 1 అవర్ కూడా చేస్తాడనమాట. ఇలా లేట్ అవుద్ది. మార్నింగ్ లేచి ఇంకా మా బాబు పని వల్లే నాకైతే పని అంతా ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇలా తినే టైంలోనే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంక వీడు తినడం కంప్లీట్ అయిపోయినాక ఒక 10 మినిట్స్లో స్నానం చేసి ఇంకా మాకైతే లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా రైస్ పెట్టాను. ఇంకా రైస్ అయిపోయాక ఈరోజు కూరల మెనూ కొద్దిగా ఎక్కువే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే పప్పు సాంబార్ చేద్దాం అనుకున్నాను. కానీ సాంబార్ చేసే ముందు అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. ఇవి తెచ్చి 3 డేస్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అయితే వాడిపోతున్నాయి అనమాట. ఈ చిక్కుడుకాయలు 2 డేస్ 3 డేస్ కంటే ఎక్కువైతే ఉండవన్నమాట. తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఇంకెందుకులే ఇవి పాడైపోతున్నాయని చెప్పి వీటిని అయితే ఇంకా కట్ చేసి ఒక సైడ్ అయితే ఇంకా చిక్కుడుకాయలు కర్రీ చేసేస్తున్నాను. నెక్స్ట్ చిక్కుడుకాయలు కర్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పప్పు పెట్టాను. పప్పు గరిట ఉంది కదా, ఇది తీసుకొని ఎన్ని రోజులు అవ్వలేదండి, కొద్ది రోజులే అయింది. దీంతో అయితే మా వాడు ఆడి ఈ కిందదైతే ఊడిపోతూ ఉందనమాట. ఇంకా దీన్ని సెట్ చేసుకొని ఇప్పుడైతే పప్పునైతే ఇంకా మెత్తగా నిమిరాను.
నూరాను. ఏమోట్లో తీసుకునే అప్పడాలు ఉన్నాయి, ఇవి చిన్న చిన్నవి. సగం అయితే ముందు ఒకసారి చేసాను అనమాట అప్పడాలు, ఇంకా మిగతా అప్పడాలు అలానే ఉంటున్నాయి, ఎప్పుడు చేయట్లేదు. పప్పు ఏ రోజైనా చేస్తే ఆ రోజు అయితే అప్పడాలు వేపుదామని అలాగే వదిలేశాను. ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయి కదా, ఇంకెందుకు ఇవి కూడా ఇప్పుడు వేపేద్దామని చెప్పి ఇంకా అప్పడాలు అయితే తీసి వేపేస్తున్నానండి. ఈ డీమార్ట్ అప్పడాలు చిన్నగానే కనిపిస్తాయి, ఇది ప్యాక్ కూడా చాలా ఎక్కువ వస్తాయి కానీ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. బై వన్ గెట్ వన్లో ఆఫర్ ఉంటుంది అనమాట. ఇవి మేము ఫస్ట్లో ఆఫర్ ఉండేటప్పుడు ఇది ఆఫర్ పెట్టాడు కదా, అంత టేస్ట్ ఉండదేమో అనుకున్నా కానీ అదేం లేదు, చాలా టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి అప్పడాలు కూడా. మా మా లక్కీగడ అయితే మంచిగా తింటాడు ఈ అప్పడాలని. ఇంకా అప్పడం సౌండ్ వినిపించిందంటే చాలు వెనక తిరుగుతాడు ఇవి తినడానికి. ఇంక ఈ అప్పడాలు అయితే ఇప్పుడు వేపేసాను పప్పుతో పాటు. బయట తుడిచి, మొత్తం తుడిచి బయట. ఏది ఇటు చూపించు లక్కీ, 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 లక్కీ. ఏంటి తుడిచేస్తావు? మొత్తం మొత్తం తుడిచేస్తున్నావా? గుడ్ బాయ్ నువ్వు. లక్కీ చూడి, అది కవర్ మొత్తం. ఇంకా కింద నింటి వాళ్ళందరూ చూసి అయితే మా బాబుని ఇలా తుడుస్తూ ఉంటే బయట అందరూ చూసి నవ్వుతున్నారు. రారా లక్కి ఇంకా తుడవద్దని చెప్పి ఇంకా ఆగట్లేదనమాట, చీపురు పట్టుకుని ఒకటే తుడిసేస్తున్నాడు. లోపలికి రమ్మని చెప్పినా రావట్లేదు. ఏంటి తుడుస్తావు ఇల్లు? బయట మొత్తం తుడిసేస్తున్నాడు మావాడు. ఇంకా ఇంట్లోకి రారంటే రావట్లే, బయటే తిరుగుతున్నాడు. ఇంకా వాడి సరదా ఎందుకు కావాలని తుడిచినంత టైం అయితే వదిలేసాను బయటని. ఇంకా అలానే తుడుచుకున్నాడు, మొత్తం తుడిచి అలిసిపోయాడు అనమాట. అలిసిపోయి చీపురు అక్కడ పడేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాడు. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు టైము 3 ఇలా అవుతుంది, కరెక్ట్ టైం తెలీదు, 3 అవుతుంది అనుకుంటా, ఇంకా టైం అయితే చూడలేదు. ఇప్పుడు వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట. నాకైతే యాక్చువల్ టీ అలవాటు లేదనమాట. ఫస్ట్లో చిన్నప్పుడు చాలా తాగేదాన్ని టీ కోసం యుద్ధాలు అయిపోయేవి ఇంట్లో. ఇంకా నాకు కొద్దిగా టీ వేసి చాలు, మా అమ్మతో గొడవ చేసి ఇంకొద్దిగా ఇయ్యమ్మని చెప్తే మా అక్క వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారనమాట. నాకంట ఫస్ట్ మా అమ్మ సగం టీ వేసి మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ పోసి గ్లాస్ నిండా చేసి ఇచ్చేసేదంట, నేను చూడకుండానే. ఇచ్చిస్తే నాకు ఎక్కువ టీ ఇచ్చిందని మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళందరినీ ఏడిపిస్తూ నేనంట ఆ టీ తీసుకుని తాగేదాన్ని అంట, అలా చేసేదాన్ని అంట, అంత టీ పిచ్చి. కానీ ఇప్పుడు టీని అయితే అవాయిడ్ చేశాను, అంతగా తాగను అనమాట. ఎప్పుడైనా హెడేక్ ఉంటే తాగుతాను. ఈరోజు టీ వచ్చి అడ్వర్టైజ్లో చూసాం కదా, వాక్ బగ్రీ టీ, సుమక్క చెప్పింది యాడ్, ఆ టీ పౌడర్ తీసుకున్నాము. ఇంకా దాంతో టీ ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని టీ అయితే చేశాను ఈరోజు ఇంట్లో. నేను కూడా తాగుతున్నాను ఈ టీ ఎలా ఉందంటే ఇప్పుడు మనము మరీ అంత సూపర్గా అయితే ఏం లేదు, మన నార్మల్ టీ పౌడర్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందనమాట. నేను ఇంకేదో అనుకున్నా ఇంకా వెరైటీ టేస్ట్ ఏదైనా వస్తుందని. పాపా లక్కీ పాపా, లక్కీ పాపా, లక్కీ పాపా. గేట్లు వేసి ఈరోజు వర్షం లేదు కాబట్టి మా వాడికి ఫుల్ ఎంజాయ్. ఇంకా లక్కీ పాపా ఎక్కడికి వెళ్తున్నావు? కాకి వచ్చి పొడిసిద్ది, కాకి రా, కాకి పొడిచి, కాకి ఎందుకు వచ్చావు పోయేది. ఆ కాకి వచ్చి పొడిచి లక్కీ వస్తున్నాడు, పొడిచిరా కాకి, పొడిచి కాకి పొడిచి వచ్చాడు లెక్క వచ్చాడు, పొడిచి ఏంటది? ఏంటి వర్షం లేకపోవడం మా వాడికి ఫుల్ ఎంజాయ్ అయిపోతుంది ఈరోజు. ఏంటిది? ఏంటి? గేటుకు కూడా కొట్టామనుకో చూడు, చేతులు ఒక దగ్గర సైలెంట్గా ఉండవు, చేతులు నీకు సైలెంట్గా చేతులు ఉండవు ఒక దగ్గర. లెక్కే గేట్ లోపల చెయ్యి పెట్టి అదిలో డోర్ కట్టను లాగుతావు, వదిలే. బూచి ఉంది లోపల, బూచి రా లక్కీ ఇటుకి నేను చూస్తున్నాడు రా. బూచి కనిపించిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది బూచి. చదివి అమ్మ, చదివి 1 2 3 చదివి.
ఒకటి ఒకటి రెండు. ఇంక ఈ కిందన అయితే ఈరోజు కరెంటు విద్యుత్ కోసం అయితే ఏదో మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో అంట ఆ పేపర్ ఇచ్చారంట. కిందటి మామగారు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట, వీడు ఆడుకుంటాడని చెప్పి. వీడేమో ఆ పేపర్ని పట్టుకొని ఏదేదో చదివేస్తున్నాడు. మనం ఏ అంటే వీడు బి అంటాడు, మనం బి అంటే వీడు సి అంటాడు అనమాట. అట్టా ఉంటుంది మావాడు చదువు. ఇంకా ఆ పేపర్ ఎంత టైము ఉండదు, మళ్ళీ చించి పడేస్తాడనమాట ముక్కలు చేసి. ఇంకా నైట్కి వచ్చేసి మరి రైస్ ఏం పెట్టలేదు. ఇంకా వెజ్ బిర్యానీ ఇలా కొద్దిగా చేసిద్దామని వెజ్ బిర్యానీ అయితే చేసాము. ఇంక నైట్కి అయితే వెజ్ బిర్యానీతో అదైతే తినేస్తాము. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీడియో చూశారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ వీడియో చూసిన ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొత్త వాళ్ళకి అందరికీ 2025 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే మంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.